అంటే చెప్పండి. ఇప్పుడు రెడీయా? ఓకే. విజయ్ ఒకసారి విజయ్ చెప్పు ఒకసారి 1 minute. ఓకే రెడీ అంటే ఎవరు వచ్చేమ్మా సరే ఓకే ఇదిగో సిటీ వచ్చింది ఓకే మిత్రులందరూ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నిన్న అమరావతి గురించి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. గట్టి మాట. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ సర్వసకల విషయాలకి మూలాధారమైనటువంటి వ్యక్తి. అతను అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక తెల్లత్రాచు. ఆ తెల్లత్రాచు నిన్న కొన్ని మాటలు మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడింది నిన్న. ఏమని అంటుందంటే, మేము రేపు అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో విజయవాడ అమరావతిని డెవలప్ చేస్తాము, అక్కడేమో ఆ బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు అంతే ఉంటాయి, అది కొనసాగిస్తాము అని ఒక లూజుగా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ సెంటర్ ఆఫ్ ది లొకేటెడ్ ప్రాంత జిల్లాల ప్రజల్ని, ఆ ప్రజాప్రతినిధులను వంచన చేయడానికి ఆ తెల్లత్రాచు నిన్న మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక పెద్ద తెల్లత్రాచు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఎంత దుర్మార్గం అంటే, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా అడుగుతూ ఉన్నారు, అమరావతి మీద మన స్టాండ్ ఏంటి, మేము ఏ ఊరు పోయినా అదే అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకోండి, ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే, దారి తప్పించడానికి, మోసగించటానికి అతను ఒక నయవంచనతో కూడిన ఒక వంచనా శిల్పం. అతను ఆ వంచనా శిల్పంలో భాగంగా ఒక నయవంచనతో అమరావతి ఇక్కడే ఉంటుంది, కృష్ణా, విజయవాడ, గుంటూరు మధ్య నగరాన్ని డెవలప్ చేయాలి అంటే ఆ అమరావతిని వదిలేస్తాడు. అది అర్థం కాకుండా వంచనతో కూడిన కొన్ని పదాలు వాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మోసపూరితమైన మాటలు మానుకోవాలని చెప్పి క్లారిటీగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజానీకం చెప్పుతో కొట్టిన తీర్పు ఇచ్చారు. చెప్పుతో కొట్టారు. అమరావతి విషయంలో మేము అమరావతికి సపోర్టు, కూటమి నిర్ణయానికి సపోర్టు, చంద్రబాబు గారి నిర్ణయానికి మేము సపోర్ట్ అని 172 సీట్లు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు. ఇంకా దానిలో మళ్ళీ వంచన ఏంటి? మీ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, మీ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి దిక్కు లేక, మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మప్పిపోయిన మాటలు చెప్పాలి కాబట్టి అది ఏంటో తేల్చండి, దాని విషయం పరిష్కారం చేయండి, ఏదో స్టాండ్ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని ఈ ప్రాంత రాజకీయ నాయకులు అడుగుతూ ఉంటే మీరు ఒక వంచనతో కూడిన మాటలు మాట్లాడతారా? సజ్జల ఒక తెల్ల త్రాచు. ఈ అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న తెల్ల త్రాచు. ఆ త్రాచు ఎలాంటిదంటే మీకు ఒక కథ చెప్తాను. పూర్వం ఒక కథ ఉంది, చాలామంది తెలిసిన కథే. ఏం కథ అంటే, ఒక దెబ్బతిన్న పాము నేను ఇంకా దారిని పోయే జనాంతో చెప్పిందంట, నేను ఇంకా కరవను, నా పని అయిపోయింది, దెబ్బ తగిలింది, మీరు వచ్చి నా దగ్గర బంగారు కడియం ఉంది తీసుకోండి అని చెప్పి పోయే వాళ్ళని చెప్తా ఉందంట. అమ్మో ఇది పాము, దీన్ని నమ్మం మేము, ఇది కరుస్తుంది, దగ్గరికి వెళ్తే కరుస్తుంది అంటే మళ్ళీ ఏడుస్తూ ఉందంట. నాకు దెబ్బ తగిలింది, నేను దెబ్బతిని ఉన్నాను, నేను ఇంకా నేను కరవను, నా దగ్గర విషయం లేదు, వచ్చి నా దగ్గర బంగారు కడియం తీసుకోమని చెప్పిందంట. ఎవరో తెలియని ఒక అమాయక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బంగారు కడియం కదా ఊరికనే ఇస్తానంటుందని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే బొస్సు కొట్టి కరిచేసి
సజ్జల అలాంటి తెల్ల త్రాచు. అతను గాడ్ ఫాదర్ నావల్లో టామ్ హాగన్ లాంటి వాడు. టామ్ హాగన్ అంటే బాస్. ఆ డాన్కి పురులు కల్పించి, డాన్కి పత్రికల్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయించి, చుట్టూ ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు చెప్పి, తర్వాత తన యొక్క టార్గెటెడ్ మనుషులను చంపిస్తూ ఉంటాడు. ఆ టామ్ హ్యాగన్ క్యారెక్టర్ లాంటిది సజ్జల. ఇతని మాటలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తాం. చెప్పండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని చెప్పానండి. జగన్ మారాడంటే ఎవరైనా నమ్ముతారా? జగను అమరావతి విషయంలో వేరే స్టాండ్ తీసుకున్నాడని చెప్తే ఉన్నది పెద్ద మోసం. అతను మొండివాడు, అతను రాక్షసుడు, అతను నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్నే లేదు. ఇది వంచన. ఈరోజు సజ్జల మాట్లాడింది వంచన. అమరావతి విషయంలో ప్రజానికి తీర్పు చెప్పారు, క్లియర్గా చెప్పుతో కొట్టారు. మేము అమరావతికి సపోర్ట్ అని చెప్పారు. ఇంకా వంచనేది మీ వంచన. జగన్ చెప్పానంటే చూద్దాం. జగన్ అనేవాడు మారడు. అతను మొండి ఘటం, మారే మనిషి కాదు. 3 రాజధానుల విషయంలో, అమరావతి విషయంలో అతను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదు. ఇప్పుడు నేను చెప్పిన పాము కథ చెప్పా కదా, దెబ్బ తగిలినప్పుడు నా దగ్గర బంగారు కడియని తీసుకెళ్దని వంచన చేసి ప్రజల్ని దగ్గర లాక్కుంటానికి ప్రయత్నం చేస్తున్నది. దగ్గర రాగానే కాటేస్తుంది. అందువల్ల ఆ పాముని మీరు జాగ్రత్తగా ఉంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అమరావతి విషయంలో పిల్లి గంతులు వేయొద్దు, పిచ్చి కూతలు వేయొద్దు. కేటగారికల్గా ఇప్పుడున్న అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న అమరావతిని మేము సపోర్ట్ చేస్తాం చెప్పండి దమ్ముంటే. మళ్ళీ దాంట్లో వంచనేందుకు? సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద వెజిటేరియన్ లాగా మాట్లాడతాడు. అతను చూడటానికి ఎర్రగా వెజిటేరియన్ లాగా మాట్లాడుతుంటాడు. పక్కా మోసం. శశికళ, జగన్కు పట్టిన శశికళ అంతా పార్టీ నాశనానికి కారణం అతనే. ఆ పార్టీలో జరిగిన అన్ని దుర్మార్గాలకు కారణం అతనే. అనేక మందిని అతను రాజకీయంగా పతనం చేశాడు అతను. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అమరావతి గురించి ద్వంద్వ వైఖరి. ఎందుకు నువ్వు అమరావతి సపోర్ట్ చేయి, అంత దమ్ముంటే, నీకు క్లారిటీ ఉంటే. అట్లా కాదంట, విజయవాడ గుంటూరుని డెవలప్ చేస్తారంట, ఇప్పుడున్న అమరావతిని అట్లా వదిలేస్తారంట. ఇది వంచన కూడిన మాటలు, ఇది వంచనా శిల్పం. దీన్ని నమ్మొద్దు. ఇది తెల్లతాచు. సజ్జల అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న తెల్లత్రాచు, విషనాగు. ఈ నాగు కొంచెం దెబ్బతిని అమాయకుడిని పిలిచినట్టుగా నా దగ్గర బంగారు కడియం తీసుకోండి అని చెప్తా ఉంది. అది ఉట్టి మాట. కేవలం ఈ ప్రాంత నాయకులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసేవాళ్ళు, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మన అమరావతి గురించి ఏదో ఒకటి చెప్పకపోతే జనం నమ్మేట్లేరండి మనల్ని అంటే ఈ వంచనా శిల్పాన్ని అల్లాడు అతను. దీన్ని కనిపెట్టండి. ఇది మోసం. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్కి వచ్చి చెప్పమనండి. నేను అమరావతి, చంద్రబాబు గారు అమరావతికి నేను సపోర్ట్ చేస్తున్నాను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే. ఇదంతా వేషము. మళ్ళీ రేపు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు. దగ్గర పోగానే పాము కాటేస్తారు. మళ్ళీ 3 రాజధానులు అంటారు. అందువల్ల రాష్ట్ర ప్రజానికి అప్రమత్తంగా ఉండండి. వైసీపీ పార్టీతో అప్రమత్తంగా ఉండండి. ప్రజలు నష్టపోతారు. అమరావతి విషయంలో, ఏ విషయంలో సరే ఇలాంటి రాజకీయ పార్టీ రాజకీయ వ్యవస్థలో కొనసాగటం ఆంధ్రప్రదేశ్ ప్రజానీక భవిష్యత్తుకు మంచిది కాదు. అది ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక దోపిడీ సంస్థ, ఒక దొంగల ముఠ. దానికి ఎలాంటి విలువలు లేవు, ఎలాంటి రాజ్యాంగం సంబంధించిన ఎలాంటి ఆలోచనలు లేవు. కేవలం అధికారం దోచుకోవటానికే. దోచుకోవటానికి కూడా అసలు ఒక రవిడీలు, ఒక అలీబాబా 40 దొంగలు కూడా పనికిరారు. ఆ విధంగా చేయటం. గాడ్ ఫాదర్లో డాన్ ముఠా ఇది. గాడ్ ఫాదర్లో టామ్ హ్యాగన్ లాంటోడు ఈ సజ్జల. శశికళ లాంటిది అనమాట. ఈ రాష్ట్రాన్ని పట్టిన శశికళ, ఆ పార్టీకి పట్టిన శశికళ. అందువల్ల నిన్న సజ్జల మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను. అది నయవంచన. వాళ్ళకి అమరావతి మీద క్లారిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. ఎందుకు అసెంబ్లీ రాలేకపోతున్నాడు? అసెంబ్లీకి వచ్చి నేను పొరపాటు చేశాను, 3 రాజధానులు చేసి, నేను 3 రాజధానులు చేసి పొరపాటు చేశాను, ప్రజలు నన్ను చెప్పుతో కొట్టారు, నేను అమరావతి కట్టుబడి ఉన్నాను చెప్పనండి దమ్ముంటే మీ నాయకుడికి. అలాంటి రిపెంటెన్స్ ఉంటుందా ఎప్పుడన్నా జగన్ దగ్గర? జగన్ జీవితంలో రిపెంటెన్స్ అనేది ఉందా? ఆత్మ పరిశీలన అనేది ఉందా జగన్ జీవితంలో? చేసిన తప్పును ఎప్పుడన్నా అతను ఆత్మ పరిశీలన చేసుకున్న సంఘటన ఒకటి ఉందా చెప్పండి? అది అయ్యే పని కాదు, పెద్ద మోసం. జగన్ అనేవాడు ఒక మొండి ఘటం,
ఒక అవకాశం ఇచ్చారంటే పాము అదే చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఒక 8 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం డబ్బులు అందాయని చెప్పి ఒక విట్నెస్ ఈ సిట్ విచారణలో బయటపడింది. దానిలో ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు మీద అన్యాయంగా చేస్తున్నాడు, నా కొడుకు చిన్నవాడు అని చెప్పి ఏదో చాలా మంచివాడని చెప్పడానికి ప్రయత్నం. నేను ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాను, కానీ చిన్న పిల్లవాడు అతని మీద మాట్లాడటం నాకు ఎందుకని చెప్పి నేను మాట్లాడలేదు. మీకు వాస్తవాలు తెలియాలి, పత్రికల ద్వారా సమాజానికి తెలియాలి కాబట్టి చెప్తాను. తెల్ల తాచు సజ్జలని చెప్పే కదా, పాము కడుపున పావురం ఎలా పుడుతుంది? పాము కడుపున పామే పుడుతుంది. అతను పెద్ద పాము తెల్ల తాచు, ఇది చిన్న తెల్ల తాచు, ఇది కొడుకు. అతను ఎలాంటి అంటే ఒకసారి ఒక సంఘటన చెప్తాను. గుంటూరులో ఒకసారి సోషల్ మీడియా వర్కర్స్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా మాట్లాడాను. నేనేం మాట్లాడానంటే, సోషల్ మీడియాలో పనిచేసే బాగా చదువుకున్న వాళ్ళు, ఔత్సాహికులు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అని అన్నాను. అంటే దాని మీద ఈ తెల్లతాచు, పెద్ద పాము, చిన్న పాము రెండు ఈ మూర్ఖ శిఖామణి సజ్జల మన జగన్ దగ్గరికి వెళ్ళి ఇతను ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటున్నాడండి అని నా మీద చాడి చెప్పాను. నేనేమన్నాను, కార్యకర్తను ఉత్సాహపరచడానికి మీలో ఉన్న అర్హులైన వాళ్ళని కొంతమందిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అన్నాను. అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళ మోడస్ ఆపరెంట్ నేను చెప్తా ఉన్నాను. తండ్రి కొడుకులే మోడస్ ఆపరెంట్. నా మీద సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెట్టారు. ఆ సజ్జల కొడుకు భార్గవ నేను 1,00,000 కోట్లకు అమ్ముడు పోయానని చెప్పాడు. 1,00,000 కోట్లకు అమ్ముడు పోయి టీడీపీలో చేరాను అన్నాడు. ఇంకా అంతా అదొక పెద్ద పాము, ఇది చిన్న పాము, అది తెల్ల తాచు, ఇది చిన్న తెల్ల తాచు. పాము కడుపున పామే పుడుతుంది కానీ పావురం పుట్టదు. అసలు ఆ తండ్రికి మించిన కొడుకు అతను. అందువల్ల నిన్న అమరావతి మీద మాట్లాడింది నయవంచన, దాన్ని ప్రజలు నమ్మొద్దు. వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నా తప్పైపోయిందని క్షమాపణ కోరి చెంపలేసుకొని నేను అమరావతి కట్టుబడని చెప్పానండి. మళ్ళీ విజయవాడ గుంటూరు డెవలప్ చేసి ఆ అమరావతిని వదిలేస్తాను. ఏందా మాటలు, ఏందా మోసపూరితమైన మాటలు? ఈ తెల్ల తాచుని కఠినంగా ఎదుర్కోవాలి. సజ్జల తెల్ల తాచు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.